ఇప్పుడు ఏపీకి అయితే బిల్ గేట్స్ రావడం జరిగింది కదా, మరి పెట్టుబడులకి దారి దొరికినట్టేనా? బిల్ గేట్స్ వచ్చిందంటే చాయ్ వాళ్ళనే కరోడ్పతి అయ్యిండు. ఇక ఆంధ్ర అమరావతి ఇక ఒక రేంజ్ లో వెళ్తది అని అనుకుంటున్నా నేను. ఏంటంటే ఇక మన నారా లోకేష్ గారు కూడా వెళ్ళి పూల బొకే ఇవ్వడం జరిగింది. అందుట్లో ఫోటోలో కనబడుతున్నది. అది ఇంకొకటి ఏంటంటే అమరావతి తొందరగా పూర్తి కావాలని మేము చాలా కోరుకుంటున్నాం తెలంగాణ నుంచి వెళ్ళి. ఎందుకంటే వీడికి 15 సంవత్సరాలు ఆయన 13 14 ఎన్నో సంవత్సరాలు అయ్యాయి కదా. అప్పటి నుంచి వెళ్ళి అసలు అభివృద్ధి అనేది చాలా అంటే చాలా తక్కువ ఉంది. ఇప్పుడు ఈసారన్న ఒక రేంజ్ లా అభివృద్ధి వెళ్తుంది అని అనుకుంటున్నాం ఈయన కనబడ్డందుకు. అదే కాకుండా మనకి ఈయన అంటే వైద్య రంగంలోనే పెట్టుబడులు పెడతారా, ఇంకా అన్ని రంగాల్లో కూడా పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందంట? వైద్య రంగంని చూస్తే ఏపీలో నాకు చాలా కొద్దిగా కామెడీగా అనిపిస్తుంది. ఏంటంటే ఏపీ కన్నా తెలంగాణనే బెటర్ అనిపిస్తుంది. పీపీపీ అనే పేరు పెట్టి ప్రైవేట్ కి చేయడం చాలా కరెక్ట్ కాదు. అది ఎవరికైనా ప్రజలకు ఉచిత విద్య ఉచిత వైద్యం ఉండాలి, అది అందుబాటులో కరెక్ట్ గా ఉండాలి అని చెప్పేసి అంటున్నా. ఇంకోటి బిల్ గేట్స్ రావడం అంటే చాలా మంచిదే. వాళ్ళ తండ్రి గారు ఇక్కడ హైదరాబాద్ లో కూడా చాలా అంటే చాలా అభివృద్ధి కూడా చేసిండు. అట్లానే వాళ్ళ తండ్రి గారి బాటలో ఆయన కూడా ముందుకు వెళ్ళాలి అని అనుకుంటున్నాను. 2047 విజన్ కింద సింగపూర్ అవుతుంది ఏపీ అని అన్నారు కదా, మరి ఏపీ సింగపూర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా మరి బిల్ గేట్స్ రాకతో? సింగపూర్ అనేది ఇండియానే కాలేదు, ఇక అది ఎందుకు అవుతుందండి. ఒకటి ఏంటంటే అభివృద్ధి పదంలో అందరికంటే ముందు వెళ్ళాలనేది ప్రతి ఒక్కరికి ఉంటది. కాకపోతే అవతల దేశాలను మించి వెళ్ళాలంటే ప్రతి పౌరుడు చదువుకొని ఉండాలి. ప్రతి ఒక్క వ్యక్తి దేశానికి కట్టుబడి ఉండాలి. దేశభక్తి మైండ్ లో ఉండి వాళ్ళు జాబ్స్ చేసి మంచి మంచి ఉంటాయి కదా, మంచి మంచి జాబ్ చేసుకుంటా అందరు దేశానికి కట్టుబడి ఉంటేనే అన్ని అవుతాయి.